ఈ మొక్కలకి పువ్వులు పూయడానికి ముందు ముళ్ళు వస్తాయి. ఇది తప్పనిసరి. పువ్వులు పూసేదాకా మనం ఎంతో జాగ్రత్తగా ఈ ముళ్లతో మసులుకోవాలి. జీవితానికి కూడా ఈ సత్యం వర్తిస్తుంది. సంతోషం కావాలంటే మనం కొన్ని కష్టాలు కూడా పడాల్సి ఉంటుంది. ఇప్పుడు రేణుక ఎలా తల్లి అయ్యి అమిత ఆనందాన్ని పొందింది, కానీ అందుకోసం ఆమె ఎంతో కష్టపడాల్సి వచ్చిందిగా. మనిషి అయినా లేక ఆలోచనైనా ఒకసారి జన్మించిన తర్వాత కష్టాలు అనుభవించక తప్పదు. ఎలాంటి కష్టాలు సాయి? కష్టాలు ఎప్పుడూ ముందుగా చెప్పి రావు మా. కానీ గుర్తుంచుకో, సహనం, నమ్మకం ఉంటే ఈ బాధల్ని పోగొట్టుకోవచ్చు. సమయం ఉండగానే నీ స్వభావాన్ని అదుపు చేసుకోకపోతే అప్పుడు నీకెలాగో నష్టం జరుగుతుంది. అలాగే వాళ్లకు కూడా నష్టం జరుగుతుంది, ఎవరైతే నిన్ను చూసి హింసా మార్గాన్ని అవలంబిస్తారో. కాబట్టి ఆలోచించు. హింస అనేది శారీరక బలం వల్ల, అదే అహింస మానసిక బలం వల్ల. కానీ అంతిమ విజయం మానసిక బలానిదే అవుతుంది. ఎందుకంటే దాన్ని నీవు తప్ప వేరెవ్వరూ ఓడించడం జరగదు. గుర్తుంచుకో. చూడండి, అదిగో ఆ బైరాగి వెళ్తున్నాడే, ఆయన ఎవరు? షిరిడి సాయిబాబా. ఎవరి జీవితంతో ముడిపడతారో వాళ్ళ జీవితం ధన్యమైనట్టే అనుకోండి. సాయి, మనుషులు ఒకటి మర్చిపోతారు. డబ్బు సంపాదనలో వాళ్ళు బంధాలని ఖర్చు చేస్తున్నారని. ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ మనిషి నైతిక విలువలని పతనం చేస్తున్నాడు. డబ్బు సంపాదించడం ఏమీ తప్పు కాదు శరత్. కానీ ఎంత సంపాదించడం అవసరమో దానికోసం ఏ మూల్యం చెల్లిస్తున్నావు, దాని గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నువ్విదంతా నీ కుటుంబం బాగు కోసం చేస్తున్నావు. నేను ఒప్పుకుంటాను, కానీ కుటుంబం సంతోషం దేంట్లో ఉందో దాని గురించి ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశావా? అసలు నీకు తెలుసా శరత్, నీ తల్లిదండ్రులకి తీర్థయాత్రలకి వెళ్లాలని కోరికేమీ లేదు. ఎందుకంటే వాళ్లకి తమ మనవళ్లోనే బాలగోపాలుడు కనిపిస్తాడు. ఇక నీ భార్య, ఆమెకు నీ తోడే సింగారం. ఆమెకు విలువైన ఆభరణాల మీద ఎలాంటి మోజు లేదు. ఇంకా నీ కొడుకు, వీడి బంగారు భవిష్యత్తు కోసం డబ్బులు కాదు, ఒక తండ్రి మార్గనిర్దేశం కావాలి శరత్.